ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా రద్దీగా ఉన్న తిరుమల క్షేత్రంలో ఈరోజు భక్తుల కోలాహలం తగ్గింది. దీంతో కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన పని లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే హుండీ ద్వారా 3.72 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మంగళవారం తెలుగువారి సంవత్సరాది ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర ఆగమనం సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాతం, ఆ తర్వాత ఆలయ శుద్ధి నిర్వహించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.